ఈ భాగంలో గోల్డ్ రోజర్, సముద్రపు దొంగల రాజు, తన మరణానికి ముందు పలికిన మాటలు ప్రపంచాన్ని ఎలా ప్రభావితం చేశాయో వివరించబడింది. నా నిధి కావాలంటే దానిని తీసుకోండి. ఈ ప్రపంచంలో నాకు ఉన్నదంతా అక్కడే వదిలిపెట్టాను అనే అతని చివరి మాటలు ప్రజలను సముద్రయానానికి పురికొల్పాయి. దీనితో ప్రపంచం ఒక గొప్ప సముద్రపు దొంగల యుగంలోకి ప్రవేశించింది. ప్రజలు తమ కలలను వెంటాడుతూ గ్రాండ్ లైన్ వైపు వెళ్లారు, వన్ పీస్ను కనుగొనడానికి బయలుదేరారు. ఇది లుఫీ ఒక పెద్ద డ్రమ్ నుండి మేల్కొన్న క్షణంతో ప్రారంభమవుతుంది. అక్కడ ఉన్న సముద్రపు దొంగలు ఆశ్చర్యపోయారు. లుఫీ వారికి భయపడకుండా నిదానంగా ప్రశ్నలు అడగడం ప్రారంభించాడు. ఒక సముద్రపు దొంగ లుఫీని కొట్టడానికి ప్రయత్నించినప్పుడు లుఫీ సులభంగా తప్పించుకున్నాడు. తనను తాను మంకీ లుఫీ అని పరిచయం చేసుకున్నాడు. లుఫీ తింటూ ఉండగా కోబీ తనను తాను పరిచయం చేసుకున్నాడు. లుఫీ డ్రమ్ నుండి ఎలా వచ్చాడో కోబీ ఆశ్చర్యపోయాడు. కోబీ తాను ప్రయాణికుల ఓడలో ఉన్నానని, అది అల్విడా అనే సముద్రపు దొంగచే దాడి చేయబడిందని చెప్పాడు. లుఫీ తన ఓడ పెద్ద సుడిగుండంలో చిక్కుకుందని చెప్పినప్పుడు కోబీ చాలా ఆశ్చర్యపోయాడు. ఎవరూ దాని నుండి బయటపడలేరని అనుకున్నాడు. లుఫీ కోబీని సముద్రపు దొంగవా అని అడిగాడు. కోబీ తన కథను చెప్పడం ప్రారంభించాడు. అతను చేపలు పట్టడానికి బయలుదేరాడని, కాని అతని పడవ అనుకోకుండా సముద్రపు దొంగల ఓడ వైపు వెళ్ళిందని వివరించాడు. అప్పటి నుండి 2 సంవత్సరాలుగా తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి అతను పనివాడిగా మారవలసి వచ్చిందని చెప్పాడు. లుఫీ అతని పరిస్థితిని మూర్ఖుడు మరియు తెలివితక్కువవాడు అని సూటిగా చెప్పాడు. దీనికి కోబీ క్రూరంగా నిజాయితీగా ఉన్నావని బదులిచ్చాడు. అల్విడా భయంతో ఎలా పారిపోలేకపోతున్నాడో కోబీ వివరించాడు. అల్విడా తన మనుషులకు ఓడను పరిశీలించమని ఆదేశించింది. ఎవరైనా ఆలస్యం చేస్తే తన ఇనుప క్లబ్తో కొడతానని హెచ్చరించింది. ఈలోగా అల్విడాకు లుఫీ గురించి చెప్పినప్పుడు ఆమె కోపంగా, నన్ను రాక్షసుడు అని ఎవరు పిలుస్తున్నారు అని అడిగింది. తన మనుషులు డ్రమ్ నుండి ఒక విచిత్రమైన వ్యక్తి బయటపడ్డాడని, అతను బౌంటీ హంటర్ అయి ఉండొచ్చని చెప్పినప్పుడు అల్విడా మరింత కోపంగా మారింది. కోబీ లుఫీని ఎందుకు సముద్రయానానికి బయలుదేరాడని అడిగాడు. లుఫీ తాను సముద్రపు దొంగల రాజు అవ్వబోతున్నానని చెప్పాడు. కోబీ ఆశ్చర్యపోయాడు. సముద్రపు దొంగల రాజు అని అడిగాడు. లుఫీ తనతో ప్రస్తుతం సిబ్బంది లేదని, త్వరలో వారిని వెతకాలని చెప్పాడు. సముద్రపు దొంగల రాజు అంటే ప్రపంచంలో ప్రతిదీ పొందే వ్యక్తి అని కోబీ వివరించాడు. అందులో గొప్ప నిధి, వన్ పీస్ కూడా ఉంది. ప్రపంచంలోని సముద్రపు దొంగలందరూ ఆ నిధి కోసం ఉన్నారని కోబీ ఆశ్చర్యపోయాడు. లుఫీ తన కల గురించి నిశ్చయంగా ఉన్నాడు. లుఫీ తాను కింగ్ ఆఫ్ ది పైరేట్స్ అవుతానని చెప్పాడు. దానికోసం పోరాడి చనిపోయినా ఫర్వాలేదని అన్నాడు. కోబీ తనను తాను కూడా చావడానికి సిద్ధంగా ఉంటే తన కలను సాధించగలనా అని ఆలోచించడం ప్రారంభించాడు. అతను చిన్నప్పటి నుండి చెడ్డవాళ్లను పట్టుకోవాలనే నావికాదళంలో చేరాలని కోరుకుంటున్నాడని లుఫీకి చెప్పాడు. నావికాదళంలో చేరాలనే కోబీ యొక్క కల గురించి విన్నప్పుడు లుఫీ అతన్ని తన అదృష్టాన్ని ప్రయత్నించమని ప్రోత్సహించాడు. కోబీ నిశ్చయంగా తాను పనివాడిగా మిగిలిపోకుండా తన ఆశయాలను అనుసరించి అల్విడాను కూడా పట్టుకుంటానని ప్రకటించాడు. అల్విడా కోబీ ఏమి మాట్లాడుతున్నాడో ఆశ్చర్యపోయింది. అల్విడా కోబీని, ఈ సముద్రాలన్నిటిలో ఎవరు అత్యంత అందమైనవారు అని అడిగాడు. కాని లుఫీ, ఈ పెద్ద బరువైన స్త్రీ ఎవరు అని అడిగాడు. అల్విడా లుఫీని చిన్నారి అని పిలిచి దాడి చేయమని ఆదేశించింది. సముద్రపు దొంగలు లుఫీపై దాడి చేశారు. కాని లుఫీ వారి దాడుల నుండి సులభంగా తప్పించుకున్నాడు. తనపై వెనుక నుండి దాడి చేయడం అన్యాయం అని లుఫీ వ్యాఖ్యానించాడు. చాలామంది అతనిపై దాడి చేయడం కూడా అన్యాయం అని అన్నాడు. అల్విడా యొక్క ఇనుప క్లబ్ లుఫీపై ఎటువంటి ప్రభావం చూపలేదని చూసినప్పుడు లుఫీ తాను రబ్బర్ మనిషిని కాబట్టి తనపై దాడి చేయలేరని వివరించాడు. లుఫీ తన గమ్గం పిస్టల్ దాడితో అల్విడాను ఆకాశంలోకి పంపించాడు. ఆ తరువాత లుఫీ అల్విడా మనుషులకు కోబీకి ఒక చిన్న పడవ ఇవ్వమని ఆదేశించాడు. ఎందుకంటే అతను నావికాదళంలో చేరబోతున్నాడని చెప్పాడు. లుఫీ తనను తాను సముద్రపు దొంగనని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కోబీ అల్విడా మనుషులు తనను పట్టుకుంటారని భయపడి ఆశ్చర్యపోయాడు.